హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రంజాన్ స్పెషల్ కద్దు కా ఖీర్. చూడండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది ఆనపకాయ. కద్దు అంటే తెలుసు కదా, ఆనపకాయ తురివి పెట్టుకున్నాను. తురివి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేలోపు అది కొంచెం డార్క్ కలర్ అయిపోయింది. కొన్ని గ్లాస్ వాటర్ పోసాను నేను. అది వాటర్ అన్నీ పోయేదాకా చేసి పెట్టుకోవాలండి, వేయించి పెట్టుకోవాలి. నేను 3 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. చూసారు కదా వాటర్ ఎలా ఉన్నాయో. ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా మనం వేయించి పెట్టుకోవాలి. ఒక 10 to 15 కాజు తీసుకున్నాను, అది పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది. పాలు కూడా కాగుతున్నాయి. 3 లీటర్స్ అండి పాలు అయితే. కాగినాక పాలని గ్లాస్లో ఒక బౌల్లోకి తీసుకొని, ఉప్పు లేనిదండి కోవా, నేను ఎంత పావు కిలో కోవా వేసాను. ఉప్పు లేకుండా చూసుకోండి, మనం అడగడం కూడా ఉప్పు లేని కోవానే తీసుకోవాలి. అది మొత్తం పాలల్లో ఏమంటారు మొత్తం కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలి. ఇది 2 కప్స్ అండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టి పెట్టుకున్నాను సగ్గుబియ్యము. మంచిగా నానినాక పాగిన పాలల్లో మనం సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇది కోవా మిల్క్ కూడా నేను దాంట్లో కలిపిస్తున్నాను. ఈ క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నానండి నేను. కాజు పౌడర్ వేసాను, 2 కప్స్ షుగర్ కూడా వేసాను. పాలకు తగ్గట్టు షుగర్ వేసుకున్నానండి. స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను 2.5 వేసాను షుగర్. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. బాగా ఉడకాలండి సగ్గుబియ్యం. బాగా ఉడికినాకనే మనము ఆనపకాయ తురుము వేయాలి దీంట్లో. ఇత్తులు లేకుండా చూసుకొని వేసుకోవాలండి. ఇత్తులు ఉండొద్దు దీంట్లో. ఇత్తులు మొత్తం తీసేసి మనం గ్రేట్ చేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గ్రేట్ చేసి హాఫ్ అన్ అవర్ ఆగానండి. మీరు వెంబటి చేసేసుకోండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసాను. చూడండి, రెడీ అయిపోయింది కద్దు కా ఖీర్. నా రెసిపీ మీకు నచ్చితే తెలుసు కదా, మీ సపోర్ట్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కద్దు కా ఖీర్ రెడీ అయిందండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.